హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. సో మొత్తము 30 క్వశ్చన్స్ గాను మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రొవైడ్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్లో నుంచి కానివ్వండి, అదేవిధంగా మనం ఆఫ్లైన్లో డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానివ్వండి, అండ్ ప్రతిరోజు కూడా మన షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో మీకు ఫ్రీగా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్లో నుంచి సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇలాంటి విషయాలు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన షామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఏదైతే అనాలిసిస్ కానివ్వండి, సో కీ కానివ్వండి ఇవ్వడం జరిగిందండి అదే రోజు. అదేవిధంగా ఏపీపీఎస్సీ వారు కూడా ఇనీషియల్ కీ అని చెప్పేసి కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, క్వశ్చన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేశారు, ఎలా అటెంప్ట్ చేయాలి, గ్రూప్ 2 లైవ్ సెషన్స్ అని చెప్పేసి కండక్ట్ చేశామండి. సో మొత్తము దగ్గరగా అండి సో ఒక 1 వీక్ పైగా మనం లైవ్ సెషన్ కండక్ట్ చేశామండి. సో దాంట్లో క్వశ్చన్ పేపర్ని మీరు ఎలా అటెంప్ట్ చేయాలో కూడా మనం డిస్కస్ చేశామండి. ఆల్రెడీ ఆప్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని అంటే క్వశ్చన్ని మనము కొన్ని క్వశ్చన్స్ని అలానే డీల్ చేయాలి, అలానే చూడాలి, అలానే అటెంప్ట్ చేయాలని చెప్పేసి మనం లైవ్ సెషన్లో కూడా డిస్కస్ చేసాం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, మన వీడియోస్ నుంచి మన పీడిఎఫ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈసారి ఎవరైతే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో ఎటువంటి అంశాలను కవర్ చేయాలి, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి విషయాన్ని డిస్కస్ చేద్దాం. రైట్. సో మరి లాస్ట్ సండే జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో టెస్ట్ సిలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి 91 నుంచి 120 వరకు దగ్గరగా ఇవి కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి. అయితే ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్ కాదండి. ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్స్ప్లెనేషన్ కాదు, అట్ ద సేమ్ టైం ఆన్సర్ కూడా కాదండి. సో మన వీడియోస్ నుంచి మన పీడిఎఫ్ నుంచి సో మీకు ఎంత క్వాలిటీగా ఎంత క్వాంటిటీగా మేము కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేశాము అన్నది ముఖ్య ఉద్దేశం అండి. సో ఇక్కడ మనం చూస్తే 9వ ఆసియా శీతాకాలపు క్రీడలు 9th ఏషియన్ వింటర్ గేమ్స్ గురించి అడిగారండి. సో విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి అన్నాడండి. మనం ప్రతి లైవ్ సెషన్లో కూడా చెప్పామండి, రేపు గ్రూప్ 2 పేపర్ అనేది సింగిల్ లైన్ ఉండవండి, అన్నీ కూడా విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇలానే ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇది మనకి నెక్స్ట్ ఏదైతే చైనాలో జరగబోతున్నటువంటి ఏషియా వింటర్ గేమ్స్కి సంబంధించి అడిగారండి. ఏదైతే మనకి దీనికి సంబంధించి ఎంబలం ఏంటి, అదేవిధంగా మస్కట్ ఏంటి, సో ఇలాంటివి అడిగిన సందర్భాలు ఉన్నాయి, స్లోగన్ ఏంటి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ మనం సో ఎక్కడ కూడా కవర్ చేయలేని పరిస్థితి అండి. సో ఒకవేళ చేసినా సరే ఎక్కడ జరుగుతున్నాయని చెప్పాను తప్ప, అంటే ఎక్కడ జరుగుతాయో మనం చదువుకుంటామే తప్ప అంటే జరగబోయేదండి, ఇంకా జరగలేదు. సో అందువల్ల ఇది ఇబ్బంది పడ్డారండి. సో చాలామంది కూడా ఆస్పిరెంట్స్ ఇక్కడ కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇనీషియల్కి మీకు ఇచ్చారండి ఏపీపీఎస్సీ వారు, ఇక్కడ ఆన్సర్లు కాదండి. సో క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధానం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ 92 క్వశ్చన్ చూద్దామండి. సో ఇది మనం చూస్తే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా ఫ్రీగా ఏ దేశాన్ని గుర్తించిందన్నారండి. సో ఇక్కడ మనం చూస్తే డైలీ కరెంట్ అఫైర్స్ జనవరి 22 అండి, జనవరి 22, 2024 మనము దీని గురించి డిస్కస్ చేసాం. చూడండి ఇక్కడ స్ట్రైట్గా క్యాబో వెర్డో అని చెప్పేసి అన్నామండి. ఈ కంటెంట్ డిస్కస్ చేసాం, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పామండి. 2023 అయితే అజర్బైజాన్ తజికిస్తాన్ దేశాలు కూడా సో 2023 సంవత్సరానికి డిక్లేర్ చేసింది WHO, డిస్కస్ చేసాం. చూడండి మీకు ప్రూఫ్తో సహా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తామండి. సో అదే రోజు 22/1/2024 సో మనము వీడియో రూపంలో కానివ్వండి, పీడిఎఫ్ రూపంలో కానివ్వండి మీకు అందించడం జరిగింది. అంటే ఇక్కడ మా ఉద్దేశం ఏంటి సార్ అంటే, ఇక్కడ మేము ప్రతిసారి చెప్తున్నామండి. సో ఏదైతే మనకి కంటెంట్ రూపంలో మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతూ ఉంది, బిట్ టు బిట్ కాదండి, కంటెంట్ రూపంలో. అంటే ఒక బిట్ వచ్చినప్పుడు, అంటే ఒక కరెంట్ అఫైర్స్ న్యూస్లోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసి ఉంటేనే మనం ఆన్సర్ చేయగలిగిన పరిస్థితి ఉండేది. సో అలాంటి పరిస్థితి ఉందండి క్వశ్చన్ పేపర్లో కూడా. సో అందువల్ల సో 92 క్వశ్చన్ సో మీకు విత్ ప్రూఫ్తో సహా డేట్ కూడా చెప్తున్నానండి, జనవరి 22, 2024. సో ఎవరైనా వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే 93 క్వశ్చన్ అండి. సో ఇది మనం చూసినట్టండి, సో క్రింది వాటిల్లో అండి పద్మశ్రీ అవార్డు 2024 ఆర్ట్స్ రంగంలో ఎవరికి ఇచ్చారన్నారండి. సో ఈ క్వశ్చన్ అనేది అందరికీ తెలిసిందే, కానీ పెట్టలేని పరిస్థితి అండి. ఇక్కడ అందరూ ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే పద్మశ్రీ అవార్డ్స్ 110 మందికి ఇచ్చారండి. 110 మంది పేర్లు మనం చదవలేం కదా. పర్టికులర్గా దీంట్లో కూడా ఆర్ట్స్ కళలు అని చెప్పేసి ఇచ్చారండి. ఆర్ట్స్లో ఎవరికి అని చెప్పేసి అన్నారండి. సో మనకి దీని కాంట్రిబ్యూషన్ ఆర్ట్స్ అన్నారండి, ఆర్ట్స్ కళల్లో ఎవరికి అన్నారండి. సో పద్మశ్రీ అవార్డు తీసుకొని వ్యక్తి ఎవరు అంటే ఏదైనా ట్రై చేసేవాళ్ళం అండి. సో ఇది ఖచ్చితంగా ఇన్ జనరల్ కూడా మన పీడిఎఫ్లో ఉంటుందండి. సో అన్ని మ్యాగజైన్లో కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి మీకు తెలుసు. బట్
కానీ ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే ఇది అందరూ ఇబ్బంది పడిన సిచ్యువేషనే. అంటే క్వశ్చన్ మనకి తెలిసినా చేయలేని పరిస్థితి అండి. 110 మంది పేరు మనకి తెలియవండి. సో ఇది చేసేది ఏం లేదండి, ఇన్ జనరల్గా మన పీడిఎఫ్లో కవర్ చేసాం. ఏవైతే మనకు పీడిఎఫ్ ఇస్తాం కదా పద్మ అవార్డ్స్కి సంబంధించి కవర్ చేసాం. బట్ ఎంత తెలిసినా సరే పెట్టలేని పరిస్థితి అండి. 100 మంది మ్యాక్సిమం అండి, 100లో 99 కదండి, 100 మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అండి. సో ఏం చేయలేమండి. వీ కాంట్ టచ్ దమ్ బట్ వీ ఫీల్ దమ్, అయ్యో పెట్టలేని పోయానే అని చెప్పేసి. ఇది అంత కష్టమైనదండి. ఏదైతే పద్మ విభూషణ్ అడిగితే పెట్టగలుగుతాం. సో అదేవిధంగా పద్మభూషణ్ 17 మంది పేర్లు చదువుకుంటాం. బట్ పద్మశ్రీ 110 మంది పేర్లు కదా. సో ఇది కష్టమైన పనేనండి. సో ఉన్న వాస్తవాలని అంటే ఉన్నట్టు ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఫ్యాక్ట్గా మాట్లాడుకుందాం. సో ఇదైతే మాత్రం తెలిసినా చేయలేని పరిస్థితి అండి. రైట్. సో అదేవిధంగా సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, ఏదైతే మనకి ఇంటర్పోల్కి సంబంధించి సైబర్ క్రైమ్లో సో ఫస్ట్ ఎక్కడ కేసు నమోదైందన్నారు. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 8వ తారీఖు 2024 మనం కవర్ చేసాం. యాజ్ వెల్ యాజ్ ఇదిగోండి సైబర్ నేరాల్లో తెలంగాణ అగ్రస్థానం. సో ఇవి కూడా మనం కవర్ చేయడం జరిగిందండి పీడిఎఫ్లో కూడా. సో 8/1/2024 సంబంధించి మనం డిస్కస్ చేసామండి. సో చూడండి ఎంత క్వాలిటీగా మనం ప్రొవైడ్ చేసాము. సో నెక్స్ట్ 95 క్వశ్చన్. సో ఇది మనం చూస్తే అండి ఎస్ ఇది కూడా అంతేనండి. ఇది చాలామంది ఆస్పిరెంట్స్ చెప్తున్నారండి. మనం ఏదైతే అర్జున అవార్డ్స్కి సంబంధించండి ఇది గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడిగారండి. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా 2022కి సంబంధించినటువంటి అడిగారండి. మనకి లాస్ట్ టైం గ్రూప్ 1 జరిగింది కదా ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఆ టైంలో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ చెప్పారండి. యాక్చువల్గా అర్జున అవార్డు 26 మెంబర్స్కి ఇచ్చారండి. బట్ 26 మెంబర్స్ చదవకూడదు అని చెప్పేసి మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పాం. కావాలంటే చెక్ చేయండి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా చెప్పామండి. షామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఆఫ్లైన్లో మనం ఏవైతే డిస్కస్ చేసామో ఆ మెటీరియల్ని మార్కెట్లోకి పంపించడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మొత్తం 7 మెంబర్స్ పేరు చెప్పానండి. అంటే 26 మంది అవసరం లేదండి. ఒక 6 to 7 మెంబర్స్ పేరు తెలుసుకోండి. దాని నుంచే క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. సో దానికి సంబంధించి కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు కావాలంటే బుక్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వీళ్ళల్లో రోషి బినా దేవి కానివ్వండి, దీక్ష దాగర్ కానివ్వండి, సో అదేవిధంగా శీతల్ దేవి, ఈ 3 కూడా మన ఆఫ్లైన్ నోట్స్లో చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మన క్వశ్చన్ చూస్తేనండి మనకి ఏదైనా అంటే ఏదో సంథింగ్ ఒకటి తెలిస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీక్షా దాగర్ అని చెప్పేసి అనుకున్నామండి. లేకపోతే ఏదైతే ఏకి సంబంధించి రీతు నైగి అని చెప్పేసి అన్నామండి. మరి దీనికి సంబంధించి ఆమె కబడ్డీ అని తెలిసినా అంటే వీళ్ళలో ఒక్క పేరు తెలిసినా సరే మనం ఆన్సర్ పెట్టొచ్చండి. అందరూ తెలియవలసిన అవసరం లేదండి. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏదైతే ఏలో అండి, ఏలో మొత్తము సో ఇది చూస్తే వేరియేషన్గా ఉన్నాయండి. లాస్ట్లో డి చూసినా లేదా సి చూసినా ఇది మనం చూసినా సరే కొంచెం ఇదిగా ఉందండి. అందువల్ల ఒకళ్ళిద్దరు తెలిసినా మనం ఆన్సర్ పెట్టొచ్చు దీనికి సంబంధించి. సో మనకి దీక్ష దాగర్కి సంబంధించి మనం చూసినట్లయితే డీకి ఒకటి ఉండాల్సినవి ఇదిగోండి అన్నీ ఉన్నాయి. సో ఇంకొకటి చెక్ చేసుకోవడం అండి. సో ఇలా చెక్ చేసుకునే క్రమంలో మనం ఆన్సర్ చేయొచ్చండి. అన్నీ తెలియవలసిన పని లేదు. మన లైవ్ సెషన్లో కూడా ఇదే డిస్కస్ చేసామండి. సో ఇలాంటి క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మన లైవ్ సెషన్లో ఇచ్చామండి. ఒకసారి లైవ్లో ఒకసారి చెక్ చేయండి కావాలంటే. సో దీనికి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానివ్వండి ఇదిగోండి. సో దీనికి సంబంధించి 26 మంది పేర్లు మనం పీడిఎఫ్లో ఇచ్చాము. ఆఫ్లైన్లోకి సంబంధించిన నోట్బుక్లో 6 పేర్లు అండి. అంటే ఆఫ్లైన్ మీన్స్ మనం క్లాస్ నోట్స్ ఉంటుంది కదా దాంట్లో 6 to 7 మెంబర్స్ పేర్లు మాత్రమే ఇచ్చాము. సో దానికి సంబంధించి కూడా ఇది మనం కవర్ చేయడం జరిగిందండి. అంతే తప్ప 26 మంది పేర్లు చదువుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదని కూడా మనం చాలా ఆఫ్లైన్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి క్లాసులు విన్న పిల్లలకి సో విన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుందండి. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే సో దీనికి సంబంధించిందండి. సో ఇది మనకి ఇన్ జనరల్గా కూడా అండి సో మనకి డేటా అవైలబిలిటీ లేదండి మాకు. ఏదైతే మనం టెస్ట్ సిరీస్ పెడతామో ఆ టెస్ట్ సిరీస్లో భాగంగా ఒకసారి చెక్ చేయండి. సో టెస్ట్ సిరీస్ ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుందండి దీనికి సంబంధించి. ఓకేనండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఇది థీమ్ సంబంధించిన అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో థీమ్స్కి సంబంధించిన అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ థీమ్కి సంబంధించి కూడా మనం ఎక్కడా కూడా ఈ థీమ్ని ఎక్కడ కవర్ చేయలేని పరిస్థితి. ఓకేనండి. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా అంతేనండి. ఏదైతే స్టీల్ రోడ్ అని చెప్పేసి అన్నామో ఇది కూడా అంతే మనం సండే సంబంధించిన టెస్ట్ సిరీస్లో కవర్ చేసాం. బట్ మాకు డేటా అవైలబిలిటీలో లేదు. సో దీనికి సంబంధించి సో నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ఇది మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏదైతే మనకు ఒక మ్యూజియం వార్తల్లోకి వచ్చిందండి హుజావిక్ ఎక్స్ప్లోర్ మ్యూజియం అని చెప్పేసి చూడండి చంద్రయాన్ 3కి సంబంధించి మనం ఏవైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించి సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే 21/12/2023 డిసెంబర్లో సంబంధించినండి. సో దీనికి సంబంధించి మీకు యాజ్ టీజ్గా ఇదిగోండి ఇక్కడ మీకు చెప్పడం జరిగిందండి. సో అదే కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది.
రైట్. సో 99 క్వశ్చన్. సో 100 క్వశ్చన్ చూడండి ఒకసారి. మిలాన్కి సంబంధించండి. సో ఈ మిలాన్కి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ అందరికీ తెలుసండి, బట్ చాలా మంది ఇబ్బంది ఎక్కడ పడ్డారు సార్ అంటే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ దగ్గర ఇబ్బంది పడ్డారండి. అది కూడా ఎక్కడ పడ్డారు సార్? ఫిబ్రవరి మంత్ 19 నుంచి 25, ఫిబ్రవరి 22 నుంచి 27. ఇక్కడే చాలా మందికి డౌట్ అండి, ఇక్కడే కన్ఫ్యూజన్ చాలా మందికి కూడాను. ఓకేనండి. సో ఇక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి అండి. సో ఇక్కడ మనం చూస్తే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేసామండి. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేసాం. సో అదేవిధంగా మీకు ఏదైతే పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరిగిందండి. కాకపోతే సో ఇక్కడ మనకి సీ ఫేస్ హార్బర్ ఫేస్ అని చూసారా, అది కవర్ చేయలేని పరిస్థితి అండి. అది తెలిస్తేనే ఆన్సర్ పెట్టే పరిస్థితి ఉందండి. ఇక్కడ బీ ఫ్రాంక్గా చెప్తున్నానండి. సో ఇది చాలా మంది కూడా తప్పు పెట్టే పరిస్థితి అండి. సో ఒకళ్ళిద్దరు తప్పనిచ్చి సో చాలా మంది కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితి. ఎందుకు సార్ అంటే సో దీనికి సంబంధించి పైవేవి కావు కరెక్టే, కానీ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ మనకి సదరన్ నావెల్ అన్నారండి. సదరన్ కాదండి, సో మనకి తూర్పు అని చెప్పేసి అంటామండి. సో మనకి ఈస్టర్న్ నావెల్ వాళ్ళు కండక్ట్ చేస్తారండి. సో ఇది రాంగే ఇది రాంగేనండి. సో అందువల్ల పైవేవి కావు, ప్రకటనలు లేవి అని. సో ఇన్ జనరల్ కూడా సో ఇది మనం తెలిసిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలిసిందనుకోండి సదరన్ నావల్ కాదు ఈస్టర్న్ నావల్ అని చెప్పేసి, సో అప్పుడు మనకి ఒకటి కానప్పుడు ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో మనకి 2 ఆప్షన్ కానీ 4 ఆప్షన్ కానీ అవ్వాలి. సో నెక్స్ట్ ఆ 2 మనకు తెలియదు, కానీ చేయలేని పరిస్థితి అండి. అంటే కొంచెం ఎలాబొరేట్గా చదువుకోవాలి. దీని మీనింగ్ ఇదండి, కొంచెం ఎలాబొరేట్గా కొంచెం అటెన్షన్గా చదువుకోవాలండి. అంటే ఈసారి నావల్ ఎక్సైజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్య కూడా జరిగిందో కూడా మనం చదువుకోవాలని చెప్పేసి పరిస్థితి. సో ఇది మన 50-50 ఛాన్సెస్ అండి. సో ఇక్కడ మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా మనం డిస్కస్ చేసే సందర్భాలు మీరు ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ మీరు పిక్లో చూడొచ్చు. ఓకేనండి. ఇక్కడైతే ఇబ్బంది పడ్డారు. సో దీనికి సంబంధించి కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి మంచు చిరుత. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 31, 2024 డిస్కస్ చేశామండి. సో ఇదిగోండి మీరు కిర్గిస్తాన్ అని కూడా ఇక్కడ మనం చెప్పడం జరిగిందండి. ఏదైతే మనకి స్నో లెపర్డ్స్ సంబంధించిన డేటా వచ్చిందండి. సో మరి దానికి సంబంధించి ఆ స్నో లెపర్డ్స్లో భాగంగా 718 ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేసాం. సో దాంట్లో భాగంగా కిర్గిస్తాన్లో ఉన్నాయన్న. అదేవిధంగా పీడిఎఫ్ రూపంలో కూడా మనం అందించడం జరిగింది. సో 101కి సంబంధించి. సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ మనం చూస్తే గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అండి. సో G20లో భాగంగా మనం డిస్కస్ చేసాం. సో ఏదైతే మనకి క్లాస్ నోట్స్ ఉంటుందో, సో క్లాస్ నోట్స్ సంబంధించి ఇది కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి అండి. సో చాలామంది ఇబ్బంది పడ్డారు ఇక్కడ. ఏంటి సార్ అంటే దీనికి సంబంధించి ఇన్ జనరల్గా అండి సో నాన్ G20 కంట్రీస్ అని చెప్పేసి అన్నారండి. G20 కంట్రీస్ కాకుండా అని చెప్పేసి అడిగాడండి. సో కాకుండా అని చెప్పేసి అన్నప్పుడు కొంచెం దీనికి సంబంధించి మనం చూసినట్లయితే G20 కంట్రీస్ కాకుండా ఏంటని అడిగారు. మనం క్లాస్ నోట్స్ అండి, ఆఫ్లైన్ క్లాస్ నోట్స్ పేజ్ నెంబర్ 7 అండి. పేజ్ నెంబర్ 7లో సో ఇక్కడ ఏవైతే G20లో ఉన్న సభ్య దేశాలు మొత్తం 8 దేశాలు సైన్ చేసినాయండి. సో పరిశీలక హోదా దేశాలు 2 సింగపూర్, కెనడా అనుకున్నాం. సో ఈ పాయింట్ కవర్ చేసాను తప్ప నాన్ G20 కంట్రీస్ అన్నారు కదా, అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమేనండి. సో G20 కంట్రీస్ అంటే ఖచ్చితంగా మన క్లాస్ విన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారండి. బట్ నాన్ G20 అన్నారు కాబట్టి, G20లో కాని సభ్య దేశాలు అన్నారు కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. ప్లీజ్ రిమెంబర్ దట్. సో దీన్ని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్. సో మనకి చూస్తే మనకి సబ్మెరైన్కి సంబంధించండి ఏదైతే మనకి ఇది మనము డిసెంబర్ 31, 2023 కవర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి మజ్గాన్ డాక్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మనం పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందించడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో డిస్కస్ చేశాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇలాంటివి వస్తాయని చెప్పేసి కూడా ఆ రోజు కూడా ఖచ్చితంగా రావచ్చు అని చెప్పేసి కూడా ఆ వీడియో ఒకసారి చూడండి కావాలండి. ఆ వీడియోని సో ఖచ్చితంగా డిసెంబర్ 31, 2023 సంబంధించి డిసెంబర్ వీడియో చూడండి, ఖచ్చితంగా ఈ బిట్ వస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి. సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఏదైతే మనకి జర్మనీకి సంబంధించి పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలకు సంబంధించండి. సో ఇది చూడండి ప్రపంచంలోని అతిపెద్ద ఏపీ ఎలక్ట్రికల్ వాహన యూనిట్ జర్మనీకి చెందినటువంటిది. సో పెప్పర్ అని చెప్పేసి డిస్కస్ చేసామండి. చూడండి చిత్తూరు జిల్లా పొంగనూరు అని కూడా మన హెడ్డింగ్లో ఉందండి. సో దానికి సంబంధించి కూడా సో ఇక్కడ కూడా మీకు చెప్పడం జరిగిందండి. సో ఏదైతే మనకి ఇదిగోండి చిత్తూరు జిల్లా పొంగనూరులో 800 ఎకరాల్లో కేటాయిస్తున్నారు, ఖచ్చితంగా బిట్టర్ వచ్చిందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసామండి. దీనికి సంబంధించి కూడా మనము బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు సార్ అంటే నవంబర్ 18, 2023 డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఎందుకు సార్ మీకు ఇలా చూపిస్తున్నామంటే మేము ఎంత క్వాలిటీగా మీకు ప్రొవైడ్ చేసాము, ఎంత క్వాలిటీగా మీకు సర్వీస్ చేసాము అన్నదే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో చూడండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ప్రైవేట్ రిజర్వేషన్లకు సంబంధించి హర్యానా అండి. దీనికి సంబంధించిన ఆన్సర్ సో మనకి స్థానికులకు 70% రిజర్వేషన్ ఏ హైకోర్టు రద్దు చేసింది, కొట్టేసింది అన్నారండి. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసినట్లయితే ఇది చూడండి. సో నవంబర్
18/2023 డైరెక్ట్ అండి. సో డైరెక్ట్ హెడ్లైన్ కూడా ఇదే చూడండి. సో మనకి 70% కోటా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అన్నది హర్యానా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. సో అదేవిధంగా ప్రభుత్వం రాజ్యాంగంలోని 14, 19 ఏదైతే ఆర్టికల్స్ ఉంటాయో ఆ హక్కులను భంగం కలిగిస్తుందని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పునిచ్చిందని చెప్పేసి డిస్కస్ చేశాం. సో సేమ్ క్వశ్చన్ యాజ్ టీస్గా దిగిందండి. సో మన డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లో భాగంగా కూడా సో మనకి చండీగఢ్ హైకోర్టుకు సంబంధించి సో ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది హర్యానా రాష్ట్రం అని చెప్పేసి మనం ఇక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ చూసినట్లయితే జలశక్తి మినిస్ట్రీ అండి. సో దీన్ని ఎక్కడ మనం కవర్ చేయలేని పరిస్థితి అండి. సో కరెంట్ అఫైర్స్ అనేది బౌండరీ లెస్ అండి. సో ఇది మనం కవర్ చేయలేని పరిస్థితి. ఓకేనండి. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. సో నెక్స్ట్ చూసినట్లయితే సో చూడండి జగనన్న తోడు అండి. ఇది ఎన్నో సందర్భాల్లో మనం డిస్కస్ చేసామండి. జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న జీవక్రాంతి. ఇది ఈజీ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళారండి చాలామంది ఆస్పిరెంట్స్. సో అందువల్ల ఇది కానివ్వండి, తోడు కానివ్వండి, జీవక్రాంతి అన్నీ తెలిసిందే. నవోదయ అనేది కొంచెం ఏదో ఈ అందరికీ చాలా అంటే కొంచెం నవోదయ అనగానే రోడ్డు రవాణాలో ఉద్యోగ అవకాశాలు ఏముంటాయి ఎప్పుడు వినలేదే అని చాలామంది ఆన్సర్ చేశారు. అదందరికీ కరెక్ట్ అయిందండి. సో దీనికి సంబంధించి దీనికి సంబంధించి పీడిఎఫ్ రూపంలో కూడా సో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఆఫ్లైన్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే మనకి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఆసరా కానివ్వండి, చెయ్యూత కానివ్వండి, సో ఇలాంటివన్నీ జగనన్న చిరునవ్వు కానివ్వండి, సో జగనన్న పోషణ ఆహార ప్లస్ కానివ్వండి కూడా డిస్కస్ చేశామండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఏదైతే ఇజ్రాయెల్ ఒప్పందం అండి, ఏదైతే మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటేబుల్ అండ్ స్పైసెస్కి సంబంధించి కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇదిగో చూడండి. సో నేడే ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్టు శంకుస్థాపన జనవరి 10, 2024 కరెంట్ అఫైర్స్ అండి. సో మీకు సంబంధించి కూడా పీడిఎఫ్ రూపంలో ఇదిగోండి. పల్నాడు జిల్లా నగరికల్లు మండలం చాలామంది ఆస్పిరెంట్స్ అండి, చాలామంది కూడా 50% రాంగ్ పెట్టారండి. ఎందుకు సార్ అంటే సో గతంలో గుంటూరు జిల్లాని ఇప్పుడు డివైడ్ చేశారండి. పలనాడు జిల్లా అని చెప్పేసి కొన్న డివైడ్ చేశారండి. చాలామంది క్వశ్చన్ తెలిసినా సరే తప్పు పెట్టొచ్చారండి. తర్వాత వచ్చిన తర్వాత అయ్యో తప్పు పెట్టానే అనుకున్నారండి. సో అది అందువల్ల అది గుంటూరు జిల్లా అని ఆన్సర్ చేశారండి చాలామంది. నో పలనాడు జిల్లా. గతంలో గుంటూరు జిల్లా కరెక్టేనండి, నరసరావుపేట తాలూకాకు వస్తుందండి అక్కడ. సో అది కరెక్టే. బట్ ఇప్పుడు రీషెల్ఫ్ అయినాయి కాబట్టి రెండు ఆప్షన్లో ఏది సార్ అంటే పలనాడు జిల్లా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు పీడిఎఫ్ రూపంలో కూడా చూడండి పలనాడు జిల్లాని మెన్షన్ చేశామండి. సో కావాలంటే జనవరి 10, 2024 డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా వీడియో చూడొచ్చు, పీడిఎఫ్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించిన అవార్డ్స్ అడిగారండి. సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా పీడిఎఫ్లో అండి. సో మనకి 24/11/2023 డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. పీడిఎఫ్లో కూడా ఇదిగోండి మీకు ఇవ్వడం జరిగింది. ఐజీబీసీ అని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే జోన్లో సో ఇదే మొట్టమొదటి రైల్వే స్టేషన్ అని చెప్పేసి సో చెప్పుకోవడం జరిగిందని చెప్పడం జరిగిందండి. సో మనకి సికింద్రాబాద్ తర్వాత ఇది ఒకటి అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా సో దీనికి సంబంధించినటువంటి 3 లైన్లు ఇవ్వడం జరిగిందని దానికి సంబంధించినటువంటి సో ఇక్కడ మనం ఆన్సర్ చూడొచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఇది చూడండి ఒకసారి ఏదైతే బ్రిక్స్కి సంబంధించి అడిగారండి. సో దాంట్లో అర్జెంటీనా జాయిన్ అవ్వలేదు, జావియర్ మిలీ రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసాం. సో డైలీ కరెంట్ అఫైర్స్ జనవరి 3, 2024. సో ఇక్కడ మీరు చూస్తే ఈజిప్ట్, ఇథోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ అని ఉందండి. సో మనకి జావియర్ మిలీ సో జాయిన్ అవ్వలేదు అన్నాడు. కింద ఆప్షన్లో మనం చూసినట్లయితే అన్నీ తెలియవలసిన అవసరం లేదండి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే బ్రిక్స్లో బ్రెజిల్ ఉంటుంది, రష్యా ఉంటుంది, ఇండియా ఉంటుంది, సో చైనా ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటి సార్ అంటే ఏ దేశాల సభ్యత్వం తీసుకోలేదన్నారండి. తీసుకోలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఎలిమినేషన్ చూద్దామండి. సో ఇండోనేషియా అనుకుందామండి. ఎందుకంటే ఇండోనేషియా అనేది అసలు ఎక్కడ మనం వెళ్ళలేదండి. సో ఇండోనేషియా అయ్యి ఉండకూడదు. సో అయ్యి ఉండకూడదు కాబట్టి 3 ఆప్షన్ ఉండకూడదండి. సో 3 ఉండకూడదు, 3 ఉండకూడదు, 3 ఉండకూడదు. ఇంకేమవుతుంది 4 అవుతుంది ఆన్సర్. అలా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. లేదా సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఈజిప్ట్ తెలుసండి, ఈజిప్ట్ తెలుసుకుందాం అంటే 1 ఉండాలి కాబట్టి ఇది స్ట్రైక్ అవుట్ చేసుకోండి. సో అప్పుడు ఏమున్నాయి 1 3 ఉన్నాయండి. తర్వాత అర్జెంటీనా మీకు తెలుసు కదా సభ్యత్వం తీసుకోలేదని అంటే 2 ఉండకూడదు కాబట్టి ఇదిగోండి ఇది 2 ఉంది, ఇది కూడా కాదండి, ఇది కూడా ఎలిమినేషన్ అయిందండి. సో ఇంకేముంటుంది ఇండోనేషియా మీకు తెలిసిందే. సో నెక్స్ట్ ఇథోపియా ఇలా కూడా చూసుకోవాలండి. ఇథియోపియా అని చెప్పేసి అన్నామండి. ఇథియోపియా ఉంది, సౌదీ అరేబియా కూడా ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అయితే ఏ సభ్యత్వాన్ని పొందాయి అని అడిగారు. సో మరి దీంట్లో చూస్తే సో అర్జెంటీనా పొందలేదు, ఇండోనేషియా పొందలేదండి. సో మనకి 1, 4, 5 సో మనకి 1, 4, 5 4 ఆన్సర్ అండి. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళొచ్చండి, మీ అందరికీ తెలిసిందే. సో అందరూ ఆన్సర్ చేసి ఉంటారండి. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా బ్రిక్స్ కూటమిలో 5 దేశాలకు సభ్యత్వం,
సో ఓవరాల్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే పిఎం విశ్వకర్మ ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పామండి. పిఎం విశ్వకర్మ సంబంధించి అందరూ ఆన్సర్ చేశారండి. అందరూ ఆన్సర్ చేశారు. మ్యాక్సిమం 3 లక్షలేనండి. ఫస్ట్ ఫేజ్ కింద 1 లక్ష, సెకండ్ 30 నెలల ఈఎంఐ గాను 2 lakhs, మొత్తం 3 lakhs ఇస్తారు. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో 24/1 సో 4లో కూడా డిస్కస్ చేస్తాం పిఎం విశ్వకర్మ. సో మరి దీనికి సంబంధించి కూడా ఓవరాల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇదిగోండి. సో మ్యాక్సిమం కూడా 3 లక్షల వరకు ఎటువంటి హామీ లేని రుణాలు ఇస్తారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేశాం. ఓకేనండి, ఇది అందరూ ఆన్సర్ చేశారండి. సో ఇబ్బంది ఏం పడలేదు. నెక్స్ట్ చూసినట్లయితే ఇదిగోండి, మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో ఇది చాలామంది కూడా ఇబ్బంది పడ్డారండి. ఎందుకు సార్ అంటే ఇది చాలామందికి తెలుసండి, బట్ ఆ కేటగిరీ ఉంటుందా, ఆ కేటగిరీలో చాలామంది రాంగ్ పెట్టారండి. షార్ట్ స్టోరీ కేటగిరీలో ఇతనికి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సో మనకి ఏదైతే పొయట్రీ కలెక్షన్స్ అన్నారు, నో, షార్ట్ స్టోరీలో ఇచ్చారండి. సో అది కొంచెం స్క్రిటనైజ్గా చదవాలండి. మనం ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో అందువల్ల సో ఇది రాంగ్ పరిస్థితి అండి. సో ఇది కరెక్టేనండి, డీకే చదువులు బాబు కరెక్టే, బట్ ఇది రాంగ్ అండి. 1, 3 రాంగ్ అండి. ఇన్కరెక్ట్ అని చెప్పేసి అని అడిగారు. 1, 3 సో రాంగ్ అండి. సో 3 అవుతుంది. సో మనం ఏదైతే ఇదిగోండి డిస్కస్ చేసామంటే దీనికి సంబంధించి కూడా పతాంజలి శాస్త్రి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగం కూడా షార్ట్ స్టోరీలో రావడం జరిగిందని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. సో ఇది కూడా కవర్ చేసామండి మనం. సో ఇది కూడా అంతేనండి. ఇది మనం ఏదైతే సో గతంలో అండి 2023 స్టార్టింగ్లో ఈ రెండింటికి సంబంధించి అంటే లింక్ చేసి అడిగాడండి. ఒకేసారి రాలేదండి ఈ అవార్డ్స్. సో ఈ రెండింటికి కలిపి సో వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు, డీకే బాబు కానివ్వండి, జానీ తక్కెడ కానివ్వండి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులే, పర్టికులర్గా సో కడప, అనంతపురం ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో డిస్కస్ చేసామండి ఆల్రెడీ. సో నెక్స్ట్ చూసినట్లయితే స్పోర్ట్స్కి సంబంధించిందండి, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. సో మనం చూస్తే ఇక్కడ మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 12/20/2023 సో మనకి ఒకేసారి కదండి, దాంట్లో క్రికెట్ని కూడా యాడ్ చేశారండి. సో చాలామంది ఆన్సర్ పెట్టలేని పరిస్థితి, కష్టమైన క్వశ్చన్ అండి. సో ఇది చూస్తే ఇది చూడండి. సో మీకు ఏదైతే సో మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇక్కడ చూస్తే డిసెంబర్ 20వ తారీఖు 2023. సో ఇది కూడా అంతేనండి. సో 20/3/2024, సో 27/1/2024. సో దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది. సో మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నామండి. పీడిఎఫ్లు కూడా ఇప్పుడు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేయొచ్చండి. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అసలు హెడ్లైన్ ఇదండి. హెడ్లైన్ ఇది చూడండి, ఆస్పరి మండలంలో బంగారు గనులు అని చెప్పేసి అన్నామండి. సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 14, 2023. సో మన పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందించడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో నెక్స్ట్ కూడా ఇక్కడ కూడా చూస్తే రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా అంతేనండి. చాలామంది ఆన్సర్ పెడతారండి, ఎందుకంటే క్వశ్చన్ ఇది చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఆప్షన్ చదివిన వాళ్ళు పెడతారండి. ఎందుకంటే ఆయన పాలస్తీనాకి సంబంధించిన ఆయన శ్రీలంకకి ఏం చేయలేదండి. సో పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ వార్ను తగ్గించడంలో వాడి యొక్క ఏవైతే యుద్ధాన్ని తగ్గించడంలో భాగంగా వీళ్ళు కృషి చేశారు. సో అందువల్ల ఇది రాంగ్ అయిందండి. సో 1 అనేది ఉండకూడదు, పరిగణించిన 1 ఉండకూడదు. బట్ ఇక్కడ ఇబ్బంది పడ్డారు, ఆర్ఎం లోధానా ఎవరా అని చెప్పేసి అన్నాండి. అది రాంగ్ అండి. మిశ్రా మనకి ఏదైతే దానికి సంబంధించి అది రాంగ్ అండి, ఆర్ఎం లోధా గారు కాదు. ఓకేనా. సో అందువల్ల ఆ ఎంపీ కమిటీకి సంబంధించి సో అది కొంచెం ఇబ్బంది పడ్డారని ఇక్కడ చాలామంది ఇబ్బంది పడ్డారు. సో ఇది కూడా రాంగ్ అంటే ఓన్లీ 2 మాత్రమే. సో ఏవి తప్పు అంటే 1 and 3 రాంగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా డిస్కస్ చేసామంటే దీనికి సంబంధించి. ఓకేనా. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే టిఎస్ ఠాకూర్ గారు అని చెప్పేసి అంటామండి, దీనికి సంబంధించి ఇదిగోండి మీకు కావాలంటే ఇదిగోండి. సో మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో కమిటీ, ఇదిగోండి చూడండి, బహుమతి ఎంపిక చేశారు. మీకు ఇక్కడ క్వశ్చన్ మీకు మొత్తం ఫ్రేమ్ రావడం జరిగిందండి. ఈ 3 ఆప్షన్లో 1 తెలిసి మిగతా 2 తెలియలేదు అనుకోండి, ఆన్సర్ పెట్టలేని పరిస్థితి. కానీ అలా కాదండి. సో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన ప్రతిదీ కూడా అక్కడ 100% మ్యాచ్ అయ్యే విధంగా మీకు ఇవ్వడం జరిగింది. సో అక్కడ లోధా గారు కాదు, ఠాకూర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో డైలీ కరెంట్ అఫైర్ డిసెంబర్ 15, 2023లో మనం కవర్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఎక్కడ మనం కవర్ చేయలేని పరిస్థితి అండి. ఇది చాలామంది కూడా కొంచెం ఇబ్బంది పడ్డారండి. సో జనరల్గా ఒక 90% ఇబ్బంది పడ్డారు, పెట్టలేని పరిస్థితి అండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణ అండి. చూడండి ఎంత ఎలాబరేట్గా మనం ఇచ్చాము. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా జనవరి 6, 2024 అండి. సో మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ప్రతిదీ పాయింట్ అండి. సో ఇక్కడ ఇచ్చిన మీకు ప్రతి పాయింట్, అన్ని పాయింట్లు కూడా ఇదిగోండి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ ఇట్, ఒకసారి పీడిఎఫ్ తీసుకొని చెక్ చేసుకోండి. సో ఎప్పుడు సార్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ 24/12/1 జనవరిలో అండి, జనవరి 12వ తారీఖున. సో మీకు ఓవరాల్గా ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు. అంతా కూడా కంటెంట్ అంతా కూడా మీకు మంచిగా ఎలాబరేట్గా ఫ్రెష్గా ఇవ్వడం జరిగిందండి. వేస్టేజ్ అంతా తీసేసి మీకు ఫ్రెష్గా చదువుకోవడానికి వీలుగా మీకు అందించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇది మనం చూస్తే
మనం డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లో భాగంగా 26/12/2023 అండి. సో డిసెంబర్ 2023 26వ తారీఖు అండి. సో 12వ నెల. సో 26/12/2023కి సంబంధించి ఇదిగోండి మనం చూస్తే మొత్తం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎస్, దీన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో చూడండి అండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎస్, దీనికి సంబంధించి ప్రెసిడెంట్ కొత్తగా వస్తారండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ జనవరి 22, 2024 అండి. చూడండి, అంటే మనకు ఫిబ్రవరి 25 ఎగ్జామ్ జరిగింది కాబట్టి డిసెంబర్ 31 వరకు కూడా ఎగ్జామినర్ అప్డేట్లో ఉన్నారండి. చూడండి, సో జనవరి 22లో మనం డిస్కస్ చేసాం. సో మరి దీనికి సంబంధించి ఇదిగోండి ఈజిప్ట్ కానివ్వండి, కాంగో కానివ్వండి, ఇదిగోండి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి గ్వాటెమాలా ప్రెసిడెంట్ అండి. ఇది ఎత్తనండి గ్వాటెమాలా కావాలంటే మీరు ఈ వీడియోకి సంబంధించి ఇలానే ఉంటుందండి. సో ఏదైతే ఇక్కడ ఆన్సర్ చుట్టి గ్వాటెమాలా అని చెప్పేసి ఇక్కడ ప్రెసిడెంట్ గారు కూడా ఉంటారు. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఇవి కూడా పీడిఎఫ్లో కూడా మీకు అందించడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఎంతనంటే అటెంప్ట్ చేసే విధానం మనకి ఈజిప్ట్ అనేది తెలుసండి. అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి, ఇది కరెక్టే. అంటే మనకి సంబంధించి సరి కానిది అన్నారు. సరి కానిదంటే సో ఇది సరైనది రెండు ఉండాలి, అంటే ఇది కాదని చెప్పేసి మనకు అర్థమయ్యే ఉండాలండి. సో నెక్స్ట్ ఏదైతే ఉంటుందో కాంగోకి సంబంధించండి. కాంగోకి సంబంధించి కూడా షికెండే, ఇది కూడా కరెక్టేనండి. సో మనకి 3 ఉండవు, అంటే 3 ఉండకూడదు, అంటే సరి కాదన్నారు కాబట్టి ఇది రాంగే, ఇది రాంగే. సో మనకి ఇంకా సరికాంది ఏంటంటే అలా ఆప్షన్ ప్రాసెస్లో వెళ్ళాలి అని చెప్పేసి మనము డైలీ లైవ్ సెషన్ పెట్టామండి. ఆ లైవ్ సెషన్లో కూడా మీకు చెప్పామండి. సో కింద ఆప్షన్ చూడండి, అందరూ తెలియవలసిన అవసరం లేదు. దాంట్లో 1-2 ఆప్షన్ తెలిసినా ఆన్సర్ చేయగలుగుతామని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అందువల్ల ఇది కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే నేపాల్ తొలి స్వలింగ సంపర్కులకు సంబంధించి ఇది కూడా చూడండి. సో స్ట్రైట్ అండి. సో మనకి నవంబర్ 30, 2023 నేపాల్ తొలి స్వలింగ సంపర్కుల వివాహం నమోదు, దక్షిణాసియాలో స్వలింగ వివాహం మొట్టమొదటిది అని చెప్పేసి అన్నారండి. సో మనకి దక్షిణాసియాలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నెదర్లాండ్ అండి. ఆసియా ఖండంలో మొట్టమొదటి దేశం అయితే మాత్రం తైవాన్ అండి. సో రీసెంట్గా అయింది 37వ దేశం అయితే గ్రీస్ అండి. మనకి అడిగింది సౌత్ ఏషియా అడిగాడండి. సో నేపాల్ ఇదిగోండి మనం కవర్ చేయడం జరిగింది. ఇదిగోండి నేపాల్ దక్షిణాసియాలోని స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశం నేపాల్. స్ట్రైట్ క్వశ్చన్, 2 దాంతో బిట్ వచ్చేసింది. అంటే మనం క్వాంటిటీ ఇంపార్టెంట్ కదా, ఎంత క్వాలిటీగా మనం ప్రొవైడ్ చేసామన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో అందువల్ల దీనికి మనం ఆన్సర్ పెట్టవచ్చు నేపాల్. సో దీనికి సంబంధించి మీరు చూస్తున్నారండి. సో అదేవిధంగా ఏవైతే కొన్ని అండి, సో మనకి సొసైటీకి సంబంధించి కూడా సొసైటీలో 2-3 కరెంట్ అఫైర్స్ సంబంధించి పిఎం కేర్స్ మనం కవర్ చేయడం జరిగిందండి. బ్యాండికూట్ అని చెప్పేసి ఒక స్కావెంజర్ని తీసుకొచ్చారన్నారండి. సో క్వశ్చన్ నెంబర్ 72 అండి. సో క్వశ్చన్ నెంబర్ 72 సెట్ సి. సో మ్యాన్ హోల్ స్కావెంజర్ ఉపాధి నిషేధము మరియు వారి పునరావాస చట్టం 2023 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రోబోను ఉపయోగించి భారతదేశం మాన్యువల్ స్కావెంజర్ ఉపాధిని నిషేధించవచ్చు అన్నారు బ్యాండికూట్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి దీనికి సంబంధించి ఏదైతే 72 క్వశ్చన్ ఉంటుందో మనం ఆఫ్లైన్లో అండి, ఆఫ్లైన్లో పేజ్ నెంబర్ 8 అండి. పేజ్ నెంబర్ 8లో కేరళకు సంబంధించినటువంటి స్టేట్ ఇష్యూస్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ, అంటే అటీవల కాలంలో కేరళ ఏ అంశాల మీద వార్తల్లోకి వచ్చింది అనే అంశం మీద డిస్కస్ చేస్తూ ఇదిగోండి. సో ఇదేదైతే ఉంటుందో ఇదిగోండి ఇదేనండి. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మ్యాన్ హోల్ను శుభ్రం చేయడానికి బ్యాండికూట్ అనే రోబోని తీసుకొచ్చింది కేరళ అని చెప్పేసి అన్నాము. సో ఇదిగోండి బ్యాండికూట్ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనండి. సో దీన్ని కూడా మీకు చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మీకు విత్ ప్రూఫ్తో సహా అండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండి మ్యాక్సిమం అండి. సో మ్యాక్సిమం మనం కవర్ చేయడం జరిగిందండి. సో మనకి 95% దాకా మనం కవర్ చేయడం జరిగిందండి. సో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో చూసినట్లయితే మనం దగ్గరగా సో 95% అంటే నాట్ ఏ జోక్ అండి, నాట్ ఏ ఈజీ. సో ప్రతిరోజు కూడా మనం ఎక్కడా కూడా మీకు కరెంట్ అఫైర్స్ బ్రేక్ అవ్వకుండా ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ అందించడం, డెడికేషన్గా మీకు అందించడం, క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు కూడా అండి. అంటే మన ఇక్కడ ఉద్దేశం ఇంత పెద్ద పారాగ్రాఫ్లు ఇచ్చి పెద్ద బుక్స్ ఇచ్చి కాదండి. మనం జస్ట్ ప్రతిరోజు కూడా 2 పేజెస్ లేదా 3 పేజెస్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం. సో స్ప్రైట్గా ఎటువంటి సుత్తి లేకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్లో సో మీకు కంటెంట్ రూపంలో మనకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి. ఎవరైతే ప్రతిరోజు కూడా మన షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కానివ్వండి, సొంతగా నోట్స్ రాసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ కానివ్వండి, సో వీడియోస్ విన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఈ వీడియోస్ విని నోట్స్ రాసుకున్న వాళ్ళండి. విని వదిలేయటం కాదండి, విని వదిలేస్తే ఏముండవండి. మనం ప్రతిసారి చెప్తాం పుస్తకంలో కాదు మస్తకంలో ఉండాలని చెప్పేసి అన్నాం. ఇలా ఎవరైతే మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ పీడిఎఫ్లు చదువుతూ నోట్స్
ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యారండి. వాళ్ళందరూ కూడా ఎక్కువగా అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ఆన్సర్ చేశాం సార్. చాలామంది కూడా కాల్స్ చేసి సో మేము బాగా సాటిస్ఫై అయ్యామండి, చాలా బాగా ఉపయోగపడ్డాయని చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆఫ్లైన్లో కూడా చాలా మంచిగా క్లాసులు పెట్టారని చెప్పేసి మాకు బాగా ఫెచ్చింగ్ అయిందని చెప్పేసి సో చాలామంది కూడా మాకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఒకసారి ఇక్కడ ఎవరైతే ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నారో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఒకసారి ఇన్ఫర్మేషన్ని తీసుకోండి. ఎలా టీచ్ చేస్తున్నారు, ఎంత క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత డెడికేషన్గా అక్కడ ఫ్యాకల్టీస్ పనిచేస్తున్నారు, సో వ్యవస్థ నడుస్తూ ఉంది, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఇక్కడ అంతా అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమో నేను ఇలా చెప్పదలుచుకున్నాను అంటారు. కొంతమంది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్లు చెప్తూ ఉంటారండి, కట్ ఆఫ్లు అంతా ఇంత అని. కట్ ఆఫ్ అనేది నా ఒపీనియనో మీ ఒపీనియన్ కాదండి. సో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారండి. సో ఇన్నలాగేం కదా, జస్ట్ ఇంకొక 1 మంత్ 7 వారాలు 8 వారాలు అన్నారు, అర్థమైపోయింది కదా. సో అందువల్ల ఎంత అన్నది ఎవరు చెప్పలేరు. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. ఏంటంటే ఎంతూజియాజం ఉంటుందని తెలుసుకోవాలని, ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు చెప్పలేమండి. బట్ మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, అంతే. ఇక చేసామండి, అయిపోయింది, మన ప్రయత్నం మనం చేసాం, అయిపోయింది. గ్రూప్ 1 ఉంది కదా, సో దానికి ట్రై చేయండి. సో కట్ ఆఫ్లు ఇవి అంటున్నారండి, ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేము. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సో మీరు చూసే సోషల్ మీడియాలో అంతా కూడా కొంత ఫేక్ నడుస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి ఆస్పిరెంట్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు కొంత అవేర్నెస్ ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్గా ఎవరు చెప్తున్నారు, హౌ టు టీచ్ అంటే ఎలా చెప్తున్నారు, అదేవిధంగా హౌ దే ఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ సబ్జెక్ట్ ఎంత చెప్తున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సో ఏదైనా మనం ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నప్పుడు సో దానికి సంబంధించిన ఒపీనియన్స్ తీసుకోండి. అక్కడ ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోండి. సో కంపేర్ చేసుకోండి, ఎంత క్వాలిటీగా కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్లో మనకు దొరుకుతుంది అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఫర్దర్గా మీరు ప్రిపేర్ అవ్వండి. అంతే తప్ప 4-5 రకాలటువంటి బుక్స్, 4-5 రకాల పీడిఎఫ్లు, 4-5 రకాల యూట్యూబర్స్ని చూస్తే ఇబ్బంది పడిన పరిస్థితి ఉందండి, చాలామంది అన్నారండి. సో అందువల్ల మీకు విత్ వీడియోతో సహా విత్ ప్రూఫ్తో సహా మీకు అందించడం జరిగింది. ఏవైతే ఈ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం, అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ కూడా మీకు అందిస్తూనే ఉంటాం. సో ప్రతిరోజు కూడా మా సక్సెస్కి చూడండి, మీకు అంతా కూడా మీకు ప్రతిదీ ఆఫ్లైన్ నోట్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఓకేనండి, దీనికి సంబంధించి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో ఎంత క్వాలిటీగా మేము ప్రొవైడ్ చేసామని. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.